నీలని. అయితే నేను ఈరోజు పిల్లల లంచ్ క్యారీకి అండి ఉదయాన్నే రసము అలాగే వైట్ రైస్ దీని కాంబినేషను మసాలా ఆమ్లెట్ కట్టించాను ఫ్రెండ్స్. అయితే చాలా రోజులు అయింది మసాలా ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకొని, అందుకని మరి ఇంకొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. 2 పెద్ద సైజ్ ఆనియన్ తీసుకోనండి, 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. నేను ఇక్కడ మొదటగా యాడ్ చేశానండి, మరి మీకు చూపించడానికి కొద్దిగా వేసాను, అది స్కిప్ అయిపోయింది ఆ వీడియో. తర్వాత తగినంత సాల్ట్ వేయండి. 1/2 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి వేసేసుకొని, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని, ఇక్కడ 3 ఎగ్స్ వేస్తున్నాను. ఇలాగ బాగా స్పూన్తో బీట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా బీట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఇలాగ ఆమ్లెట్ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసేసుకోనండి. నేనైతే 1.5 గరిట వేస్తున్నానండి. ఎప్పుడు చేసినా కానీ ఇలాగే చేస్తాను, ఎందుకంటే మా అమ్మాయిలు ఇద్దరు గొడవ పడేస్తారు ఇలాగా, అందుకని నేను ఇలాగ 1.5 గరిట వేసి ఇద్దరికి ఇచ్చేసాను. అయితే వాళ్ళకి నచ్చిందండి, చాలా బాగుంటుంది కదా, రసమన్నం లెక్క కానీ పప్పన్నం లెక్క కానీ పల్లీ రైస్ లెక్క కానీ ఏదైనా ఏ దాంట్లోకైనా మంచి కాంబినేషన్ కదా ఈ మసాలా ఆమ్లెట్. నా స్టైల్లో మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పక వీడియోనంతటిని స్కిప్ చేయకుండా చూసేసి హ్యాపీగా సర్వ్ చేసేసుకొని తినేసేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా బాగా కుదిరింది. మరి ట్రై చేస్తారా? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మసాలా ఆమ్లెట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి.